అయితే మనం వైష్ణవి ఇంట్లో పరిస్థితి ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో వాస్తవంగా మాట్లాడించద్దు, మందలించద్దు. కానీ ఒకసారి ఆ అమ్ముంది ఇక్కడే తెలుసుకుందాం. చాలామంది వచ్చి అమ్మను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అసలు పరిస్థితి ఏందో తెలుసుకుందాం. వాస్తవానికి చాలా బాధలో, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ కుటుంబ సభ్యులు అరణ్య రోదనలో ఉన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కన్నీటి ఎద కనబడుతుంది. ఆ ఇంట్లో అమ్మ ఏడుస్తున్న వార్తను మనం చూపెడుతున్నాం. ఒకసారి వైష్ణవికి సంబంధించిన యథార్థ గాథను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇబ్బందికర పరిస్థితి. గంధం వైష్ణవి, మాదాపూర్కు చెందిన గంధం వైష్ణవి చాలా ఇబ్బందులో ఉంది. అమ్మ, మీతోటి పాప ఎప్పుడు మాట్లాడించారు? ఇప్పుడు నా బిడ్డ మనవరాలు, నా గొంతు ఎత్తలేదు. మనవరాలు, నా మనవరాలు మంచను పెళ్ళి అద్దరు కోటి చేసుకోను అన్న కోటి పట్టుబట్టి నాకు ఆమెనే కావాలని మందు తాగి దవాఖాన పడ్డాడు. దవాఖానలో పడితే సిట్టి చూశాను. సిట్టి మా మనవాళ్ళు 15 మంది మనవాళ్ళు, బిడ్డ కొడుకులు. సాగరు మీ చెల్లె కావాలి, రజితు చెల్లె కావాలి, బన్నీ అందరికి ఫోన్ చేసి దండం పెట్టి మీ చెల్లె నాకు చేస్తారా చేయరా, నేను మంచి చదువుకుంటా, మీ ఇంట్లోకి వస్తా, మీతో మీరు ఎత్తున్నారో మీ అన్నదమ్ములతో నేను ఉంటా, చెల్లెని చదువుకుంటా, దెబ్బ కొట్ట మంచిగా నా తల్లిదండ్రికి ఏడబాసి ఓల మాటేనా వచ్చి అందరు వరిగిచ్చి ఆయన మేము ఇయ్యం అన్న కోటి పోయి మందు తాగిండు. దవాఖానలో పడ్డాడు. అల్ల సుఖం మంద ఏమంటుండు, నాకు సిట్టి కావాలి, సిట్టి అయితే నేను బట్టలు ఇవ్వాలంటే అటుసుగా బతికిచ్చి ఆఖరికి మనం సిట్టి ఆ పిల్లాడు పోయి వెంకటపురం గుట్టకాడ పొలరాండలు వేసుకొని వచ్చిర్రు. అద్దనుకు బలివీటికి పోయి వేసుకొని వచ్చినాక ఇక అందరు కూడా ఏమంటారు, అమ్మ ఇయ్యండ్రమ్మ సాదుకుంటాడంట కదా, ఉంటాడంట కదా, అన్నిటికి ఒప్పుంటుండు కదా, మంచి మీ ఇంట్లో ఉంటాడంట, చదువుకున్న పిల్లాడ, సర్కారు దవాఖానలో ఉద్యోగం ఉన్నది, ఆయనకు మంచిగా ఉంటాడు అని అన్నట్లు ఒప్పుకొని ఆయన 10 మంది కూడి వెంకటపురం గుట్టకాన్ని పూలదాండ వేసి బోయినాలు పెట్టి దేవుని మొక్కి పెళ్లి చేసినాం. పెళ్లి చేసిన అట్టే మంచిగా ఉన్నారు అయ్యా సారు, మంచిగా ఉన్నారు. పెళ్ళ మొదలు అదే రూము మంచిగా తినుకుంటా తాకుండా అంటే నా బిడ్డ నా అల్లుడు వీళ్ళంతా ఏకని కొత్త కట్టుబట్ట మీద వచ్చి వచ్చిండు. అయ్యో అల్లుడాన్ని బండి కొనిచ్చింది, తులం నార పేరేసింది, గొలుసు ఇది అది పెట్టింది, బట్టలు పాటలు మొత్తం. మళ్ళా ఆడికి జాగోని ఏమంటే 2 గుంటల జాగా 12 లక్షలు పెట్టి కొన్నది. 6 లక్షలు కట్టింది, 6 లక్షలు ఉన్నాయి ఇంకా అల్లుడు బతాడని. అన్నీ అయిపోయినాయి సారు. ఇక మా అమ్మ ఇంటికి పోరంతా చూసేస్తుందా, మా అమ్మ ఇంటికి బాగా రోజులే మాకు అందరికి వాపిన వారు సిట్టి మనం ఆనే ఉంటుందా అంటాను తోలుకొని పోయాడు. తోలుకుపోయిన తర్వాత చూసింది, నా ఇంటికి కనుక వచ్చాను, ఎల్లు అంటని కాని మాటలు తిట్టింది బిడ్డని. చిట్టకత్తమ్మా నేను అత్తమ్మా నేను అత్తమ్మా అన్న ఓచివే నువ్వు చదివాను కాని మాటలు ఏడితే తలగా తిరిగిపోయింది. ఇంట్లో కురికింది. లంచ్ పోవా అంట అని ఆ కారపొడి తీసుకొని చల్లిన వాళ్ళకి అట్నే మూసుకున్నది. ఎట్లా అని దేవుడు అంట అని మళ్ళా ఆయన బండి వేసుకొని వచ్చిన తర్వాత నువ్వు పోతున్నావు కానీ 3 రోజులకు నా కొడుకులు ఉన్నారు, నా 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు నేను వచ్చి నా పోతాను అన్నానంట. అన్నాగానే వచ్చింది. 3 రోజులు అయింది సార్. 3 రోజులకు అలా అన్నారు. ఇక నా బిడ్డ అల్లుడు గల్లు ఉన్నారు, ఒగ్గినాక వచ్చారు. వచ్చి తలుపు తీసిండ్రు, మొత్తం మందో సూదో వేసిండ్రు. ఏర్పడకుండా కోసి ఈడ కొడిసిండ్రు, ఈడ బండి కొట్టి ఆడ వారేసి ఏర్పడకుంటేనే గీడికి వచ్చిందట. నా బిడ్డ ఆరేంగా ఆ చీపురు పట్టి ఉడుతున్నది. అయ్యో అల్లుడా ఏమంటే లేదత్తమ్మ
అంటే బుడిసి వేసుకొని వీడికి వచ్చి నోరు కట్టుకొని బండి వేసుకొని ఉరికిండు ఇక ఊరికి టౌన్కి కలిసిందంట ఇక మాకు అయ్యో అని తలుపు తీసింది నా బిడ్డ గట్ట ఉరుకుతున్నాడు దొడ్డు మొక్కం పెట్టుకొని అంటే తలుపు తీసిన వాళ్ళకి పడిపోయి ఇదంతా రవతం లాభం పట్టుకొని అందరం వచ్చినాం ఇక సూతి ఏడున్నాడు ఆడపోయి అక్కడ మీ ఇక్కడ పట అని పంట పోయి అల్లెత్తే పానం ఇక అంచెలి ఇక తల్లిని ఇద్దరు ముగ్గురు కొడుకులు తల్లిని ఉరిసిచ్చి వేయాలి ఉరిసిచ్చి ఇస్తేనే మేము ఒప్పుకుంటాం కానీ ఎవరిదాకా మేము ఒప్పుకుంటాం కాదు ఈ మళ్ళీ ఎలా తీసిన అప్పటికే చెల్లె కడుపుతో ఉందని ఒక 4 నెలలు సార్ 4 నెలలు పట్ట ఆమె గంజలీలు పడతలేవు అన్నం తింటలేదు బువ్వ తింటలేదు పడిపోతుంది కాసుండు దాన్ని సారుకోమ్మని చెప్పి ఇస్తే అన్నీ తిరగబెట్టింది బిడ్డనే తినబెట్టుడు తాగబెట్టుడు పండ్లు పొలాలు అన్నీ బిడ్డనే పెట్టుకున్నది ఇక పెట్టుకున్నా కానీ అని గురత్తం లేత అంటే తల్లి మాటిని అన్నంలో మాటిని ఒకటయి వచ్చి పోయిండ్రు ఇంకా అంతే మీరే తీసుకోండి నేను దండం పెడకపోయినా అమ్మ పేరు ఏందమ్మా అలా వచ్చిన వాళ్ళ పేర్లు ఏమో చెప్తావా? వాళ్ళ పేర్లు కొడుకుల పేరు నాకు రావు అయ్యా మనవడు చెప్తాడు చిత్తారి వాళ్ళ పేర్లు నాకు రావు చెప్పండి తల్లి పేర్లు చిత్తారి లక్ష్మి ఇక గాలి పాప చిట్టి భర్త పేరు ఏంది? ఏం చిట్టి భర్త పేరు అంట హరిబాబు.